జగిత్యాల పట్టణంలోని ఓ హోటల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. స్థానిక శివసాయి హోటల్లో ఫుడ్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు 5 ఏళ్ల బాలుడు. తిన్న కొద్దిసేపటికే బాలుడికి వాంతులు విరేచనాలు కావడంతో హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే బాలుడు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు డాక్టర్లు. అంతకుముందు కూడా ఇదే హోటల్లో తిన్న పలువురికి తీవ్ర అస్వస్థత కాగా హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే కొన్ని రోజుల క్రితం హోటల్ను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నానా మాత్రంగా తనిఖీలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. హోటల్లో దోశ కొనుక్కొచ్చిండు పొద్దున. నేను తినడానికి కొనుక్కొస్తే అది తిన్నాడు. తిన్న వెంటనే వాంతులు చేసుకుంటుండు, మోషన్స్ అవుతుంది. కొంత వాంతి చేసుకొని మొత్తం సాటకుండా అసభ్యంగా అయిపోయింది, పడిపోయింది. వెంటనే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం. తీసుకొస్తే సారు చూసి అడగలేదు, తినిపించినది దోశ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పింది. బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. ఇంకా రిపోర్ట్స్ రాలి వచ్చిన తర్వాత మళ్ళీ మేజర్గా ఏమైందని చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే ఫుడ్ పాయిజన్కి సెలైన్ పెట్టారు, ఇంజక్షన్స్ వేసారు. ఇంజక్షన్స్ వేసి కూడా ఒక 1 అవర్ అవుతుంది. అయినా మళ్ళీ కూడా వాటర్ తాగిపిస్తే వాటర్ తాగిపించిన టానిక్ తాగిపించిన ఏరియా తాగిపించిన